మన మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం చాలా దురదృష్టకరం. కాకపోతే ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు అభివృద్ధి గురించి మాట్లాడుకునే విషయంలో ఒక మా సామాజిక వర్గానికి, ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ఒక నేత, ఒక ఛోటా నేత, చాలా జూనియర్ అతను రహీం భాయ్, ముందుగా అస్సలాము అలైకుం. నీకు రహీం భాయ్, ఒక ముస్లిం సామాజిక వర్గంలో నువ్వు ప్రెసిడెంట్గా మీ పార్టీ గురించి ఏ విధంగా ఉన్నావో నేను కూడా నా పార్టీ గురించి ఆ విధంగానే ఉన్నాను. మేము ఏ రోజైనా సరే నా స్థాయి ఏంది అని చెప్పి మరిచి మీ ఎమ్మెల్యే గారికి కానీ ఏ నాయకులు కానీ ఉద్దేశించి మేము ఏనాడు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే మా నాయకుడు మాకు ఎవరితో ఏ విధంగా మాట్లాడాలని చెప్పి సంస్కారం మాకు మా నాయకుడు నేర్పించాడు. కాబట్టి నువ్వు మొన్న ఒక విధంగా అన్నావు, ఇంటిని ముట్టడిస్తానని చెప్పావు. ఆ ఇంటి గేట్కి నీ హైట్కి సరిపోదు, ముందు అది సరి చేసుకో. ఆ గేటు విలువ నువ్వు చేయలేవు. మా మాజీ శాసనసభ్యులు గేటు విలువ కూడా నువ్వు చేయలేవు. అది కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ప్రతి ఒక్కరు మా సమాజంలో ఎదుటివారికి గౌరవించే సమాజం మాది. అందులో నువ్వు టోపీ పెట్టుకున్నావు, గడ్డం పెంచావు, జుబ్బా వదిలావు, నమాజ్లో ఉంటావు 5 పూటల. ఎవరితో ఎట్ట మాట్లాడాలి అని చెప్పి ముందు ఇస్లాంలో ముందు నేర్పించేది సంస్కారమే. ఆ సంస్కారాన్ని కూడా ఇస్లాంలో నువ్వు మర్చి మాట్లాడుతున్నావంటే, నిన్న ఒక మాట అన్నావు, మగతనం అన్నావు. ఏ మగతనం చూపించాలి నీకు ప్రతాప్ కుమార్ రెడ్డి? చెప్పు, నిరూపిస్తా. ఏ మగతనం చూపించాలి నీకు ప్రతాప్ కుమార్ రెడ్డి? వస్తావా? నువ్వు రా. ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఎదురుగా ప్రతాప్ కుమార్ మగతనం నీకు ఏం కావాలో నేను నిరూపిస్తారా? నువ్వు ఉన్నావు, నువ్వు మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నావు. కమ్యూనిటీకి ఏం చేయాలో అది చేసుకో. నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు అభివృద్ధి చేశామని. నీ కమ్యూనిటీకి ఈ 2 సంవత్సరాల్లో నువ్వు ఇది చేశావని చెప్పు. ఒక్క మాట చెప్పు. నువ్వు మీడియా ఎదురుగా వచ్చి ఆ కమ్యూనిటీకి ఈ 2 సంవత్సరాల్లో మేము ఇది చేశామని ఒక మాట చెప్పు. నేను చెప్తా, గర్వంగా చెప్తా. ఆ రోజు షాదీ మహల్ పడిపోతుంటే మొఘల్ రహీం భాయ్ ఒక్కసారి అడిగి మాట్లాడితే, నేను వచ్చి మాట్లాడితే ఎమ్మటి 5 లక్షల రూపాయలు మా ప్రతాప్ అన్న ఇచ్చారు. ఇదే అన్సరు ఖబ్రస్థాన్ సరిగా లేదని చెప్తే బరేల్ గ్రౌండ్లో ఇదే అన్సరు నిలబడి మొత్తం బరేల్ గ్రౌండ్లో మట్టి తీసి మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం మా ఎమ్మెల్యే గారు చేశారు. ప్రతి ముస్లిం సమాజానికి పెన్షన్ ఇప్పించారు. మా వార్డులో కానీ మా ముస్లిం వార్డుల్లో మా ముస్లిం సమాజంలో ఎక్కువ నిరూపించారు. మొత్తం ఇన్ని అభివృద్ధి పనులు కావల్లో ముస్లింల పాత్ర ఎంత, ముస్లింలకు గత ప్రభుత్వంలో జరిగిన న్యాయం ఎంత అనేది ప్రభుత్వం మీద ఉంది. లెక్కలు మీరు తెప్పించుకోండి. మీరు ముస్లిం సమాజానికి గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో మేము ఎంతవరకు చేశామనేది ఒకసారి ఆలోచించుకొని మనం మాట్లాడితే బాగుంటుంది. రహీమాన్ భాయ్, మనం ఎంతవరకు అంటే పైన చొక్కా ఉంటుంది, లోపల చినిగి ఉంటుంది బొక్కలు. ఆ బొక్కలు చూసుకునే వాళ్ళ స్థాయి మాది. ఆ స్థాయిలో ఉన్న మనం ఎక్కడో ఆకాశంలో ఉన్న నాయకుల మీద ఉమ్మూయాలంటే అది పైనుంచి కింద మన మీదే పడుద్ది. ఒకసారి ఆలోచించుకో అన్నా, ఆలోచించుకొని మాట్లాడు. సహనం కోల్పోవద్దు. మీడియాలో కూర్చో, ప్రశాంతంగా మాట్లాడు. పాయింట్ టు పాయింట్ మనకు అవసరమైందే మాట్లాడు. అంతేగాని పర్సనల్ విషయాలు తీసుకొని రావటం, ఆడవాళ్ళ వ్యవహారాలు తీసుకురావటం ఈ మాత్రం చేయొద్దు దయచేసి. ఎందుకంటే మా సమాజంలో ఆడవాళ్ళకి ఇచ్చే మర్యాద ఏందో నీకు బాగా తెలుసు. కానీ తెలిసిన నీకు
ఇప్పుడు ప్రభుత్వం మీది ఉంది అని చెప్పేసి అదేందో కళ్ళకి ఏమైనా అడ్డం పడ్డాయో ఏమో కానీ ఇళ్లలో ఉన్న ఆడోళ్ళ గురించి నువ్వు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నావు. ఆ మాటలు మాట్లాడవద్దు. నీ అధికారం ఉంది. అధికారంలో మీ సమాజాన్ని, మీ సామాజిక వర్గానికి నువ్వు ఏం చేయాలో, ఏం చేస్తావో అది ప్రెస్ మీడియా ముందు వచ్చి మాట్లాడు. అంతేగాని ఈ విధంగా కారు కూయటం, నాలుక కోస్తా, ఖబర్దార్ 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 అంటే ఏమవుద్ది? ఖబర్దార్ అంటే ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఖబర్దార్ అంటే అసలు దాని అర్థమైంది. ఏదైనా కొంచెం జ్ఞానంతో ఆలోచించుకొని ఏ సామాజిక వర్గంలో మేము ఉన్నామో దాని ప్రకారం మాట్లాడితే ఇతర సామాజిక వర్గాలు కూడా హర్షిస్తారు. టైం బాయ్ కొద్దిగా ఆలోచించి కొద్దిగా మంచిగా మాట్లాడతానే ఆశిస్తున్నా.